హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ఏమంటున్నారంటే నా బర్రె దుడ్డే అనిపోయింది, పాలు ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఏంటంటే దుడ్డెను మనం దాదాపుగా ఇడిచిపెట్టాలి. కాకపోతే ఏం చేయాలంటే దాన్ని దుడ్డెను ఒక 6 నెలల వరకు 7 నెలల వరకు అట్లా ఇడిచిపెట్టుకుంటూ విండాలి పాలు. తర్వాత ఏం చేయాలంటే నెమ్మదిగా బర్రెను దుడ్డెను ఇడిచిపెట్టకుండా మంచిగా దుడ్డుని ఇచ్చిపెట్టే ముందుకే పాలు విండుడు అలవాటు చేయాలి. పాలు విండి అలవాటు చేసినాం అంటే ఆటోమేటిక్గా మనకు బర్రె అనేది పాలిస్తుంది. మనకి పాలు ఇచ్చినప్పుడు ఒక టైంలో సడన్ మనకు తెలియదు కదా ఏ టైంలో ఏం జరుగుతుందని. ఒకవేళ దుడ్డు ఏమన్నా అయి చనిపోవడమా ఇంకేదన్నా కావడమా అట్లా అయినప్పుడు కూడా బర్రె పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే దుడ్డుని అప్పుడప్పుడు ఎప్పటికీ ఇడిచి మనం విండు అలవాటు చేయొద్దు బాగా. అట్లా ఏంటంటే నేను చాలామందిని చూసిన అట్లా దుడ్డేను అట్లా ఇచ్చిపెట్టడం వల్ల ఆ దుడ్డే చనిపోయి ఇబ్బందులు పడి వాళ్ళు ఆ దుడ్డెను కోసి ఇట్లా చేసి అట్లా చేసి దాన్ని బొమ్మని చేసి పెట్టడం, ఇవన్నీ చేసి ఎన్ని చేసినా కూడా బర్రె అనేది పాలియకుండా మధ్యలోనే ఆగిపోయింది. అందుకోసం అని మనం ఏం చేయాలంటే దుడ్డెను ఎక్కువ ఇచ్చిపెట్టద్దు. ఇప్పుడు ఇచ్చిపెట్టకపోవడం వల్ల మనకు దుడ్డు ఏమన్నా మిస్ అయ్యి చనిపోవడం ఇంకేదైనా కూడా మనకి మంచిగా దుడ్డు లేకున్నా కూడా పాలు పిండుకోవచ్చు. అట్లా అలవాటు చేయండి. ఒక 6 నెలలు 7 నెలల దాకా మాత్రం దుడ్డుని ఖచ్చితంగా ఇచ్చిపెట్టాలి. లాస్ట్ మూమెంట్లో మాత్రం పాలు దానికి కొన్ని సరిపడ పాలు మాత్రం ఉంచాలి. ఎందుకంటే అది దుడ్డే పాలు మొత్తం ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని హైక్ చేయండి, షేర్ చేయండి.